బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విచారణలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి తాను ఈసీకి 6 సార్లు లేఖలు రాసినట్లు అత్యున్నత న్యాయస్థానానికి వెల్లడించారు. అయినప్పటికీ తనకు న్యాయం జరగలేదని తెలిపారు. తన రాజకీయ పార్టీ కోసం తాను ఈ పోరాటం చేయడం లేదని, ఓ పెద్ద కారణంతోనే న్యాయం కోసం ఇక్కడికి వచ్చినట్లు మమతా బెనర్జీ వివరించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై విచారణలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి తాను ఈసీకి 6 సార్లు లేఖలు రాసినట్లు అత్యున్నత న్యాయస్థానానికి వెల్లడించారు. అయినప్పటికీ తనకు న్యాయం జరగలేదని తెలిపారు. తన రాజకీయ పార్టీ కోసం తాను ఈ పోరాటం చేయడం లేదని, ఓ పెద్ద కారణంతోనే న్యాయం కోసం ఇక్కడికి వచ్చినట్లు మమతా బెనర్జీ వివరించారు. సత్యసాయి జిల్లాలో కొనసాగుతున్న మనెగ్రా పరిరక్షణ యాత్ర 3వ రోజుకు చేరుకుంది. ధర్మవరం నియోజకవర్గం రఘవంపల్లి గ్రామం వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్వయంగా పాల్గొన్నారు. పలుగు పారపట్టి మట్టెత్తి ఉపాధి హామీ కూలీలతో కలిసి పనిచేశారు. ఈ సందర్భంగా స్థానిక కూలీలతో మాట్లాడిన వైఎస్ షర్మిల వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలో కరువు పనులుగా ప్రారంభమైన ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అద్భుతంగా అమలు చేసిందన్నారు. కానీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మొయినాబాద్ శివారులోని పొలం వద్ద మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైంది. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది స్వప్నను ఆమె సొంత అన్ననే సుపారీ గ్యాంగ్తో హత్య చేశాడు. స్వప్నకు ఆమె అన్నతో కొంతకాలంగా ఆస్తి తగాదాలున్నాయి. ఈ క్రమంలో ఇవాళ మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో పొలం వద్ద పంచాయతీ జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన అన్న స్వప్నను దారుణంగా హత్య చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. మొయినాబాద్ శివారులోని పొలం వద్ద మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైంది. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది స్వప్నను ఆమె సొంత అన్ననే సుపారీ గ్యాంగ్తో హత్య చేశాడు. స్వప్నకు ఆమె అన్నతో గత కొంతకాలంగా ఆస్తి తగాదాలున్నాయి. ఈ క్రమంలో ఇవాళ మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో పొలం వద్ద పంచాయతీ జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన అన్న స్వప్నను దారుణంగా హత్య చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.